ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా శ్రీరామనవమి అనుకోరాదుండ్రి. ఆవు మళ్ళా రాముల వారి గుళ్ళను ముద్దుగా ముస్తాబు చేసి పొద్దాక పూజలు చేసిండ్రు భక్తులు. 6 రోజుల కంచెలే చందాలేసుకొని సున్నాలేసి లైట్లు పెట్టిండ్రు, మైకులు తెచ్చిండ్రు. సీతారాముల పాటలతోని మోత మోగినాయి పట్నాలు పల్లెలు. జనమంతా గుళ్ళకాడనే ఉన్నారు. ఏ గిట్ల చెప్పుకుంటే ఏముంటది, వీడియోలు చూసుకుంటా మాట్లాడుకుందాం పాండ్రి. ఎక్కడిది తెలంగాణ అంతటా రామయ్య పండుగే. ఏ గుడికాడ చూడు పూజలు, హోమాలు, అన్నదానాలు. రాజ్భవన్ లా సీతారాములకు పూజలు చేసి భక్తులతోటి భజన చేసింది గవర్నర్ మేడం. అట్లనే నిజాం కాలేజ్ గ్రౌండ్ లా రాముల వారిని గొలుసుకొని పరద మీద అయోధ్యల ప్రాణ ప్రతిష్ఠ కార్యం చూసింది. షాన్ ఏరియాలా ఇదే సౌలతి చేస్తే చూసుకుంటా భక్తులది చిన్న మురిపెం కాదు. చాలా చాలా సంతోషం ఉందండి. ఎన్నో ఏళ్ల కళ ఫలించిన రోజు అండి ఇది. మనందరికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కళ అండి. చాలా సంతోషంగా ఉందండి. ఇది ఎదురు చూస్తున్న రోజు. ఇది జన్మ తరించాలనేటువంటి ఆ యొక్క ఆతృత బాగా లోపల పెరిగిపోతున్నది. తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ కు చూడురి ఎట్లొచ్చిండ్రో భక్తులు. భద్రాచలంలా రామస్వామికి పెద్ద పూజలు చేసినాక శోభయాత్ర తీసిండ్రు. హగో అన్నలతోటి పోటీ పడి అక్కలు ఏమన్నా డోలు కొడుతుర్రా. వీళ్ళేమో కోలాటం, షెల్లమ్మల నాట్యాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికాడ సుత లైవ్ పెట్టిండ్రు. కరీంనగర్ లా ఈ అన్న అయోధ్య గుడి సైకత శిల్పాన్ని చెక్కుతే ఎంపీ బండి సంజయ్ సార్ పోయి మెచ్చుకొని పూజలు చేసిండు. హిందువునని చెప్పి సగర్వంగా తలెత్తుకొని జై శ్రీరామని గర్జించి గాండ్రించినటువంటి అద్భుతమైన రోజు ఈ రోజు. ఎమ్లాడల రామయ్యకు స్పెషల్ పూజలు చేసిండ్రు అయ్యవార్లు. కొడంగల్లా గి అన్న ఐస్ క్రీమ్ పుల్లలతోటి అయోధ్య గుడిని అచ్చుగుద్దినట్టు తయారు చేసిండు. నర్సంపేటలో ఉండే ఓ కళాకారుడు బియ్యం గింజ మీద రామ మందిరం బొమ్మేసిండు. హైదరాబాద్ లా ఓ అక్క ఎంబ్రాయిడరీ వర్క్ తోటి రామయ్య గుడిని డిజైన్ చేసింది గిట్లా. అంతటా భజన, కీర్తనలు, శోభయాత్రలు, అన్నదానాలు జోరుగా నడిచినాయి. పల్లె నుంచి పట్నం దాకా అంతా ఇదే సంబురం.